ఇప్పుడు మనం 2024 సంవత్సరం మార్చి నెల ద్వాదశ రాశిలో 11వ రాశి అండి. కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి మన జానకిరామ్ని అడిగి. ఆ జానకిరామ్మ కుంభరాశి వారి జాతకం ప్రశ్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం లైఫ్ అనుకున్న కోరిక ఎలా ఉంది, కళ్యాణ విషయంలో ఎలా ఉంది, వివాహ విషయంలో ఎలా ఉంది, సంతాన విషయంలో ఎలా ఉంది, గ్రహ విషయంలో ఎట్లా ఉంది, గృహ విషయంలో ఎట్లా ఉంది, ధరించిన పని అవుతుందా కాదా, విదేశాన యోగబలం ఎలా ఉంది, రాజకీయ యోగబలం ఎలా ఉంది, అలాగే సంసార యోగబలం ఎలా ఉంది, కుటుంబ యోగబలం ఎలా ఉంది, నమ్మిన వారి వలన సాయం అవుతుందా కాదా చూడు. కుంభరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం కరెక్ట్ వచ్చిన వారి పేరు మీద మాత్రం ఆది దంపతులు వచ్చినండి. శ్రీరామచంద్రుడు సీతారామచంద్రుడు వచ్చిన వారి జాతక బలానికి ముఖ్యంగా వారి పేరు మీద షిరిడి సాయిబాబా వచ్చిండు, పార్వతి పరమేశ్వరులు వచ్చిండు. కొన్ని యుగాలకు సరిపడా ప్రేమికులు శ్రీకృష్ణుడు రాధాకృష్ణుడు వచ్చినండి. కాకపోతే వాళ్ళకు వరుస కలవలేదని ఒక వాదన ఉంది, మేనత్త అవుతుందని, దాని వలన కలవలేదు. లేకుంటే మాత్రం జీవితాంతం వీళ్ళు ప్రేమికులుగా ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నారు కానీ వరుస కలవలేదని దూరమైంది. కానీ ముఖ్యంగా మాత్రం కుంభరాశి వారి జాతకంలో చెప్పాలంటే కూర్చుంటే రాజు, లేస్తే మంత్రి, తిరిగితే శైరాధిపతి 3 గుణాలు ఉంటాయండి. వీరు సైన్యమే వీరు, రాజే వీరు, మంత్రే వీరు. అనుకున్న పని సాధించే వరకు నిద్ర పట్టదు వీరి జాతకానికి. పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గుర్రం దిగరు. కోపం స్వభావం ఎక్కువ ఉంటుంది కానీ ఎక్కువ శాతం కోపం మాత్రం ఉన్నా కానీ కడుపులో మాత్రం కప్పటం పెట్టుకోరు వీరు. ఏ మాట అయినా సూటిగా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు, లేని గొడవలు వస్తాయి. వీళ్ళ కాడ డబ్బులు లేవంటే ఎవరు నమ్మరండి. కుంభరాశి వారికి ఏమైంది, బాగానే సంపాదిస్తుండు, తిరుగుతుండు, బాగానే ఉన్నాడు అనుకుంటారు కానీ ఎవరి కడుపు నొప్పి వాళ్ళకి తెలుసు, ఎవరి బాధ వాళ్ళకి తెలుసు, ఎవరి బరువు బాధ్యత వాళ్ళకి తెలుసు. కుంభరాశి వారి జాతకానికి ఎల్నాటి శని ప్రభావం చాలా నడుస్తుంది. అయినా సరే మాత్రం ఇతర గ్రహాలు బాగున్నాయండి. ఇతర గ్రహాలు బాగున్నాయి కాబట్టి మాత్రం వారికి ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా జాగ్రత్తగా ఉంటాయి. వీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వీరి మీద మాత్రం శ్రీకృష్ణుడి మీద, పెద్ద పెద్ద భగవంతుల మీద, మనుషుల మీదనే నిందలు వచ్చినాయండి. వీరి మీద కూడా నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భార్య భర్తల వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అత్తమాల ఇంట్లో కూడా వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల ఇంట్లో కూడా వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు పురుషులకు కుటుంబ స్థానంలో రాహు కూడా నడుస్తుండు. ముఖ్యంగా స్థానబలం మారే అవకాశం అనుకుంటారు కానీ కుదరదు పని అది. అదే విదేశాన వేరే దేశం వేరే రాష్ట్రం పోవాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది. ఇక విద్యార్థులకు గురుబలం ఉంది కాబట్టి అద్భుతంగా రాణిస్తారు. శని బాగలేదు కాబట్టి డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే ప్రేమ విషయంలో ఉన్నవారు చాలా జాగ్రత్తలు పాటించాలి. లక్కీ నెంబర్ వీరికి 4 వస్తుంది, 8 వస్తుంది. వీరి జాతక బలానికి మంగళవారం చాలా వరకు అనుకూలం, శనివారం అనుకూలం. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని పూజ చేయడం మంచిది. శనివారం రోజు మాత్రం కరెక్ట్ మాత్రం వీరి జాతక బలంలో మాత్రం ఏ దేవుళ్ళని పూజ చేసినా చాలా వరకు మంచిదండి. వీరి పేరు మీద ముఖ్యంగా మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం శనేశ్వరుని పూజ చేయించడం మంచిదండి. సద్బ్రాహ్మణులతో శనేశ్వరుని షిరిడి కాడ సింగణపూర్లో చేయించవచ్చు. లేదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లా రాజమండ్రి ప్రాంతంలో మందపల్లి అనే గ్రామం ఉంది, అక్కడ కూడా చేయించవచ్చు. చాలా వరకు శుభయోగం. అలా కుదరని చో మాత్రం మీరు ఎక్కడ ఉన్నా మాత్రం, ఏ ఊర్లో ఉన్న మాత్రం నవగ్రహాలతో పాటు శనేశ్వరుని మాత్రం సద్బ్రాహ్మణులతో పండితులతో మాత్రం యథావిధిగా శాంతి హోమం చేపిస్తే వారి మీద చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్న అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. పెద్దల సహకారం అయ్యే అవకాశం ఉంటుంది. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మధుమేహ వ్యాధులు ఉన్నవారు, అలాగే మాత్రం రక్తపోటు వ్యాధులు ఉన్నవారు, అలాగే గుండెపోటు వ్యాధులు ఉన్నవారు, మనోవ్యాకులత ఉన్నవారు, కీళ్ళ వాతం ఉన్నవారు, అలాగే నరాల ఎఫెక్ట్ ఉన్నవారు, అలాగే మానసిక ఒత్తిడి ఉన్నవారు, శని ఉంటే మొత్తం నరాలు బొక్కలు మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. అలాగే మైండ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ చిక్కులు చికాకులు పోవాలంటే ఖచ్చితంగా మాత్రం వారి జాతకంలో మాత్రం ఆరోగ్య సూత్రాలు పాటించడం మంచిది. ఆరోగ్య సూత్రాల కోసం ఆహార విహారాలు తేడాగా ఉండొద్దు, కఠిన పథ్యాలు ఉండాలి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే శత్రువులు మిత్రులుగా మారుతారు, మిత్రులు శత్రువులుగా మారుతారు. కుటుంబస్తులు మాత్రం ఒకరి మనసులో ఒకరు ఉండరు, పిల్లలు ఉండరు, పెద్దలు ఉండరు. ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. నైట్ అది చేయాలి ఇది చేయాలి అనుకుంటారు కానీ పొద్దున్న లేస్తే మాత్రం చాలా బద్ధకంగా ఉంటుంది. నైట్ ఆలోచించి మొత్తం మర్చిపోతారు మొత్తం వారి జాతకంలో. అలాంటి చిక్కులు చికాకులు పోవాలంటే ఖచ్చితంగా వీరి జాతక బలంగా మాత్రం ప్రకృతి లోకంలో తిరగడం చాలా వరకు మంచిది. అప్పుడప్పుడు వీరి జాతక బలంగా ప్రకృతి లోకం అంటే ఏరే దేశాలు ఏరే రాష్ట్రాలు కావండి, వారు ఉండే ప్రాంతంలోనే మాత్రం 1 గంట కానీ 2 గంటలు కానీ
కానీ యోగ స్థానంలో తిరగడం మంచిది, చాలా వరకు మంచిది. వారికి ఏమేమి అలవాట్లు వ్యాయామం ఉన్నదో, యోగా ఉన్నదో, స్విమ్మింగ్ ఉంటుందో, లేకుంటే మాత్రం మామూలుగా వాకింగ్ ఉంటుందో, జాగింగ్ ఉంటుందో, వాళ్ళకి ఏ అలవాటు చేసుకోవడం చాలా వరకు ఫలితాలు కనబడతాయి. కానీ మాత్రం వ్యాపారం చేసేవారికి మందగోడితనం ఉంటుంది, వ్యవసాయం చేసేవారికి ఇబ్బందులు ఉంటుంది, పాడి పరిశ్రమ రంగం వారికి కలిసి వస్తుంది, మోటార్ ఫీల్డ్ రంగం వారికి కలిసి వస్తుంది. అలాగే మాత్రం నీటిపారుదల శాఖ వ్యాపార ఉద్యోగం చేసేవారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ విషయంలో కలిసి వస్తుంది. కానీ కుంభరాశి వారి జాతకంలో చిత్తార నక్షత్రం అంటే శతభిష నక్షత్రం వారికి శుభయోగం ఉంది. పూరాడ భద్ర నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉన్నాయండి. వీరికి అన్ని వస్త్రాలు అనుకూలమే అండి. ఒక బూడిద రంగు కలర్ ఒక బూడిద రకం కలరు అనుకూలంగా ఉండదు వీరి జాతక బలానికి. అలాగే వెండి బంగారం కూడా అచ్చుబాటు అయ్యే అవకాశం ఉంది. వీరు న్యాయంగా మాట్లాడితే ఎవరు వినరండి. కాబట్టి కొన్ని విషయాల్లో వీరు మాత్రం నిస్సంకోచకంగా మాట్లాడితే చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. వీరు ఖచ్చితంగా మాత్రం ఈ రాశివారు నక్షత్రంలో పుట్టినవారు, ఈ కుంభలగ్నంలో పుట్టినవారు ఖచ్చితంగా మాత్రం శనేశ్వరుని మాత్రం శాంతి చేపించుకుంటే చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.